హాయ్ ఎవ్రీవన్, నేనైతే ఇప్పుడు ఒక మంచి రెసిపీ చూపిస్తున్నానండి. అదేంటో కాదు, ఆంధ్ర స్పెషల్ గోంగూర పచ్చడి. సింపుల్ రెసిపీ, ఎంతో టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ రెసిపీ చేసుకుంటారు, అంత టేస్ట్గా ఉంటుంది. ఇలా గోంగూర పచ్చడిలో మంచిగా ఏదైనా ఎగ్ ఆమ్లెట్ కానీ, లేదనుకుంటే మీకు ఇష్టమైంది ఏదైనా తాలింపు కానీ చేసుకుంటే మంచి టేస్ట్ అనేది ఉంటుంది. ఎండుమిర్చి, ఇందులో ధనియాలు, జీలకర్ర వేసి మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. మంచిగా గోల్డ్ కలర్ వచ్చేటట్టు ఫ్రై చేసుకోవాలి. నేను ఎండుమిర్చి తుంచుకున్నానే ఫ్రై చేసుకున్నాను, మీరు తుంచైనా ఫ్రై చేసుకోవచ్చు. ఇది ఆంధ్ర స్టైల్ గోంగూర పచ్చడి అండి. వెల్లుల్లి వచ్చి నేను 4 వెల్లుల్లి తీసుకున్నాను. గోంగూర బాగా వాష్ చేసేసి తర్వాత మనం ఆయిల్లో వేసుకున్నాను. ఇంకా ఊరగాయ టైప్లో అంటారా, ఒక డే మొత్తం ఆరబెట్టుకొని ఊరగాయ కూడా చేసుకోవచ్చు. ఆ రెసిపీ చేసినప్పుడు మీకు కంపల్సరీ పోస్ట్ చేస్తాను. ఇలా ఒక రొంత ఇంకొంచెం ఆయిల్ వేసుకొని మంచిగా గోంగూర బాగా కుక్ చేసుకోవాలి. మంచిగా గోంగూర బాగా కుక్ అయ్యేటట్టు బాగా కుక్ చేసేసుకోండి. మూత పెట్టుకొని ఒక 15 మినిట్స్ ఉంచారంటే మంచిగా అందులో ఉండే వాటర్ అంతా ఎగిరిపోయి బాగా కుక్ అవుతుంది. నేను రోట్లో వేసి దంచుకుంటున్నానండి. ఇది రోట్లో వేసి దంచుకుంటేనే మంచి టేస్ట్ అనేది వస్తుంది. లేదనుకుంటే మిక్సర్ జార్లో వేసి బరకగా అయినా మిక్సీ పట్టుకోవచ్చు. ఇలా మొత్తం బాగా మిక్స్ చేసినాక వెల్లుల్లి కూడా వేసి బాగా దంచేసుకోవాలి. ఇలా మొత్తం దంచుకున్నాక మనం తర్వాత గోంగూర యాడ్ చేసుకోవాలి. మీరు దీంట్లో మెయిన్ ఇంగువండి, ఇంగు కూడా యాడ్ చేసుకోండి, మంచి టేస్ట్ అనేది వస్తుంది. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అసలు వేడి వేడి అన్నంలో ఇట్లా గోంగూర పచ్చడి వేసుకొని తింటే అస్సలు అంత స్వర్గమే అనిపించాల, అంత బాగుంటుంది టేస్ట్ అయితే. నాకైతే వర్తి అనే అనిపించింది. మరి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలా ఆనియన్ కూడా వేసి బాగా క్రష్ చేసేసుకోవాలి. ఇలా బాగా దంచేసుకున్నాక మనం పక్కకు తీసి పెట్టేసుకోవాలండి. ఎంతో టేస్టీ అయిన గోంగూర పచ్చడి అయితే, గోంగూర రోటి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. చూడండి, ఎంతో టేస్టీ గోంగూర పచ్చడి రెడీ. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.